హాయ్ వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. ఈ వీడియోలో మనం 15,000 బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. జనరల్గా మనం 15,000 నుంచి 20,000 వరకు బడ్జెట్ పెట్టినప్పుడు ఏంటంటే మనకు ఒక రకమైన డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ప్లస్ అన్ని రకాల ఫీచర్స్ అంటే కెమెరా అయినా, బ్యాటరీ బ్యాకప్ అయినా, బాక్స్లో ఛార్జర్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ 15,000 లోపు అంటే మాత్రం కొన్ని మొబైల్స్లో కొన్ని ఫీచర్స్ మిస్ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వాటిల్లో కొంచెం బెస్ట్ మొబైల్స్ అయితే మీకు ఇప్పుడు సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో కొన్ని మొబైల్స్లో కెమెరా బాగుంటుంది, కొన్ని మొబైల్స్లో బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, కొన్ని మొబైల్స్లో యూఐ బాగుంటుంది. అలా ఉంటుంది అన్నమాట ఈ లిస్ట్. అండర్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో అన్ని ఫీచర్స్ బాగుండే మొబైల్స్ అంటే దొరకడం కొంచెం కష్టమే అవుతుంది. కానీ ఇదే లిస్ట్లో నేను మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ని కూడా సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ మనం వివో గురించి మాట్లాడుకుంటే, వివో వాళ్ళ T4X అనే ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్. ఇందులో మనకు 6500 mAh బ్యాటరీతో పాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సపరేట్గా ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు ఈజీగా 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. మనకు ప్రాసెసర్ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే అరౌండ్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో, చాలా మొబైల్స్లో అయితే ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తుంటారు. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అలాగే ఇందులో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 2 years OS అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అయితే దీని లాంటిది ఇంకొక మొబైల్ ఉంది, అదే iQ Z10X మొబైల్. రెండు సేమ్గా ఉంటాయి, కాకపోతే పేర్లు మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి మనకు అమెజాన్లో దొరికితే ఇంకోటి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంటుంది. మీరు రెండు చెక్ చేసుకుని ప్రైస్ పరంగా ఏది మీకు తక్కువ దొరికితే దాన్ని అయితే తీసుకోవచ్చు. అయితే ఈ మొబైల్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకు AMOLED డిస్ప్లే ఉండదు. IPS LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు 1000 nits బ్రైట్నెస్తో. ఒకవేళ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి, లేదు మాకు మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి, మంచి మల్టీమీడియా కన్సంప్షన్కి బాగుండాలి, పర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు పోకో M7 Pro అనే మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు క్లారిటీగా మాకు మంచి డిస్ప్లే మాత్రమే కావాలనుకుంటే ఈ మొబైల్ని అయితే మీరు చూడొచ్చు. ఇందులో 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే స్క్రీన్ సైజ్ కూడా పెద్దదిగా ఉంటుంది. అంటే మీకు యూట్యూబ్లో కానీ వేరే యాప్స్లో కానీ కంటెంట్ ఎక్కువ చూడడం అనుకుంటే మాత్రం మీకు ఈ మొబైల్ బాగా సూట్ అవుతుంది. ఇందులో మనకు 5110 mAh బ్యాటరీతో పాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఈ మొబైల్ అయితే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. డే లైట్లో ఫొటోస్ని బాగానే క్యాప్చర్ చేస్తుంది, కానీ నైట్ టైమ్ అంటే లో లైట్లో ఫొటోస్ మాత్రం అంత బాగా రావని చెప్పుకోవాలి. ప్లస్ ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేమంత సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఏం కాదు, కానీ జస్ట్ ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ మొబైల్ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్డేట్స్ కూడా వస్తుంటాయి. ఈ మొబైల్ కొంచెం పాతదే, కానీ పాతదైనా పర్లేదు, మాకు డిస్ప్లే అనేది చాలా బాగుండాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో ఇందులో మనకు బెస్ట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మాకు బ్రాండ్తో సంబంధం లేదు, ఎక్కువ కాలం మొబైల్ వాడము అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ Note 50s మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది. దీని డిస్ప్లే అనేది చూడడానికి చాలా బాగుంటుంది. అంటే ఇందులో కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి అలా కనిపిస్తుంటుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ రేంజ్లో కర్వ్ డిస్ప్లే ఫోన్ కావాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈ మొబైల్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. 5500 mAh బ్యాటరీతో పాటు 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవని చెప్పుకోవాలి. కాకపోతే ఈ మొబైల్లో మనకు కెమెరాస్ పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిందని చెప్పుకోవాలి. ప్లస్ గేమింగ్ చేసేటప్పుడు కూడా హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం. మీరు ఎలా చూసుకున్నా ఇన్ఫినిక్స్ అనేది బ్రాండ్ వాల్యూ పరంగా కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకు 15,999 అయితే అవైలబుల్గా ఉంది. క్రెడిట్ కార్డు కానీ ఏదైనా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే మనకి 15,000 లోపే దొరికే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉండి ఇన్ఫినిక్స్ బ్రాండింగ్తో మీకు ఏ ఇష్యూ లేదనుకుంటే ఈ మొబైల్ని అయితే మీరు ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు నా బడ్జెట్ 15,000 లోపే అనుకుంటే మాత్రం మీకు నథింగ్ వాళ్ళది CMF Phone 1 ఉంది. ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్లస్ ఇందులో మీరు 120Hz రిఫ్రెష్ రేట్తో గేమింగ్ అయితే చేసుకోవచ్చు. అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా వస్తుంటాయి. ప్లస్ UI కూడా చాలా బాగుంటుంది. కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ యొక్క బ్యాక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసి మనం కొత్త ప్యానల్స్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. వాటిని సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక యూనిక్ లుక్తో, కొత్త లుక్తో మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే పర్ఫార్మెన్స్లో కూడా ఏం తక్కువ కాదు. UI కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇందులో కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి, UI బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు అనే ఒకే ఒక్క మైనస్ పాయింట్ వదిలేస్తే ఈ మొబైల్ ఈ ప్రైస్
ప్రైస్ రేంజ్లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళ P3 మొబైల్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇందులో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ప్లస్ ఇందులో 2000 nits పీక్ బ్రైట్నెస్తో AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. IP6869 రేటింగ్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో పాటు 45 watts ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా కూడా బాగానే ఉంటుంది. అంటే సెకండరీ కెమెరా అంత బాగలేకపోయినా ప్రైమరీ కెమెరా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రైస్ గురించి చూసుకుంటే ఈ మొబైల్ మనకు 15,000 ప్రైస్ రేంజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు 16,000 కూడా చూపిస్తుంటుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే 15,000కే మనకు దొరికే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 15,000 ప్రైస్ రేంజ్లో రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్తో ఈ మొబైల్ అనేది బాగుంటుంది. కాకపోతే OS పరంగా సపోర్ట్ ఉండదు. వీడియో రికార్డింగ్ అయితే నేను ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేయను, కానీ గేమింగ్కి బాగుంటుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. డ్యూరబిలిటీ ప్రకారం చూసుకుంటే వాటర్ రెసిస్టెన్స్ మంచిది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ లవర్స్ కోసం, నాకు సామ్సంగ్ బ్రాండింగ్లోనే మొబైల్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ మొబైల్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను. అలాగే అంతగా మొబైల్ ఎక్కువగా వాడకుండా ఉండే పేరెంట్స్కి కూడా ఈ మొబైల్ అయితే యూజ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళందరి కోసం సామ్సంగ్ M35 అనే మోడల్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది. కాకపోతే ఇందులో కూడా వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ అన్ని మొబైల్స్లో వాడుతున్నటువంటి Exynos 1380 సేమ్ ప్రాసెసర్నే వాడుతున్నారు. ఇదంత కొత్త ప్రాసెసర్ ఏం కాదు. ఇందులో పర్ఫార్మెన్స్ యావరేజ్గానే ఉంటుందని చెప్పుకోవాలి. గేమింగ్కి అంతగా సపోర్ట్ చేయకపోవచ్చు. నార్మల్గా వాట్సాప్లో వీడియో కాల్స్ ప్లస్ యూట్యూబ్ కన్సంప్షన్ లాంటి వాటికైతే ఈ మొబైల్ బాగుంటుంది. ఈ మొబైల్కి మనకు బాక్స్లో ఛార్జర్ని ఇవ్వరు. కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ప్లస్ అలాగే డిస్ప్లే కూడా బాగుంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్సంగ్ మొబైల్స్లో అప్డేట్స్ కూడా బాగుంటాయని చెప్పుకోవాలి. వీళ్ళు ఈ మొబైల్లో 6 years పాటు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అంతకాలం మొబైల్ని వాడతామా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే సామ్సంగ్ లవర్స్కి అయితే ఈ మొబైల్ ఈ బడ్జెట్లో ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నేను ఈ లిస్ట్లో చెప్పిన మొబైల్స్ కాకుండా ఈ ప్రైస్ రేంజ్లో నేను స్కిప్ చేసినట్టు ఏమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లో అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.